ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వికసిత్ ఏపీ స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికకు చేయూతనివ్వాలని సీఎం చంద్రబాబు నీతి ఆయోగ్ కు విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రతి ఏటా 15% వృద్ధి రేటు సాధించి 2047 కల్లా $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలియజేశారు. సచివాలయంలో నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ భేరీ బృందం సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, ఆకాంక్షలపై సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు. వన్ ఫ్యామిలీ, వన్ ఏఏ ప్రొఫెషనల్, వన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించామని, దీనికి కేంద్రం సాయం అవసరమని సుమన్ బేరీని సీఎం కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది ఎంతో అనుకూల సమయమని, అభివృద్ధి చేసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని సీఎం అన్నారు. ఇందులో నీతి ఆయోగ్ భాగస్వామ్యం ఖచ్చితంగా ఉంటుందని సుమన్ భేరీ హామీ ఇచ్చారు. అయితే రాష్ట్రం ఇంకా విభజన సమస్యల నుంచి తేరుకోలేదని, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఆర్థిక వివాదాల గురించి నీతి ఆయోగ్కు వివరించారు. అలాగే హైదరాబాద్ను వదులుకోవాల్సి రావడంతో పాటు ఏపీ పూర్తిగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కావడం, గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు మూలధన వ్యయంపై నిర్లక్ష్యం చూపడం, మౌలిక వసతులను కల్పించకపోవడం వంటి ఇబ్బందులు ఉన్నాయని సీఎం వివరించారు.